నమస్తే చెప్పు. నమస్తే. అది నమస్తే. స్టార్ట్ అయిపోతున్నాం 7 గంటే. సర్ప్రైజ్ ట్రిప్ కాదు, సడన్ ట్రిప్ అనుకోవచ్చు. సో సడన్ ట్రిప్ స్టార్ట్ అయిపోతున్నాం గోవాకి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది? ఇట్స్ అరౌండ్ 5:30. ఈడ కూడా ఉందామా? యాపిల్ కార్ ప్లే అన్నయ్య, నువ్వు కొత్త కారు ఉన్నావు, దావత్ వస్తున్నావు 7 కాడికి. చలో ఫైనల్లీ ఉర్లాలా. నువ్వు ఈ టైంకే ఉర్లాలా, కరెక్ట్ టైంకి ఉర్లా. చలో పర్గికి అయితే వచ్చేసినాం. పర్గికి వచ్చి ఈడ టిఫిన్ చేసినాము. ఇగో దిస్ ఇస్ ద ప్లేస్. ఇంట్రడక్షన్ ఇస్తావా? ఈ దా బాయా, దా ఈ దా. నువ్వు రా, ఈ ఫస్ట్ ఇట్రా. నువ్వు ఇట్రా అబ్బాయి. దట్స్ ఓకే బ్రో, నువ్వు ఇయ్య బ్రో. దిస్ ఇస్ అబ్సెక్స్. దిస్ ఇస్ జై భవానీ టిఫిన్ సెంటర్. పీకల్ లాగా మెక్కినాం. ఇప్పుడు పడుకుంటాడు. ఇక ఆడ చాయ్ తాగేసి చలో బండిలో స్టార్ట్ అయిపోదాం ఇక. సో అండ్ ఆ ట్రావెల్ గాయ్ అవర్ ట్రావెల్ కార్ విల్ షో యూ. వెయిట్ జస్ట్ అ మినిట్. నాకు టీయే. రెనాల్డ్ కైగర్, దిస్ ఈస్ ద వెహికల్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్. సో దీంట్లో డిస్పోజల్ అనే గ్లాస్ ఏమవుతుంది. ఈ బండిలో పోతున్నాం ఇక. మా వాళ్ళు చాయ్ తాగుదామంటే ఇప్పుడు ఏందా డిస్కస్ చేస్తారా? డిస్పోజలా గ్లాస్ అని? గ్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్లాస్ విల్ గివ్ యు a feel of having a tea. కటింగ్ చాయ్. ఎంత మంది ఆగిర్రు, టేస్ట్ వస్తదో ఆ టేస్ట్ అనేది ఫీల్ ఇస్తది. ఎంత మంది ఆగిర్రు టేస్ట్. అదొక ఫీల్ అన్నమాట. చాయ్ అంటే ఒక ఫీలింగ్. అది చాయ్ అంటే ఒక డ్రింక్ కాదు, ఇది ఒక ఫీలింగ్. అది వి ఫీల్ రిఫ్రెష్డ్ హ్యావింగ్ ఇంకా కట్ ఆఫ్ చాయ్. గ్లాస్ చాయ్ పోయాలి. చాయ్ అవుతావా గోవాలో? గోవాలో చాయ్ తాగినకి పోతే రిఫ్రెష్, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. రిఫ్రెష్ అవుతావు కదా. చూసినావా? అంతే అంతే. గోవా में भी गूगली नहीं बोला वो रिफ्रेश होने को. మేఘాలు ఎదురుగానే ఉన్నాయి రా. ఎదురుగా పెద్ద పెద్ద కొండలు. Thank you, visit again.
నేనే I feel like flying in the air. ఏడా ఇంకేమన్నానా కేసీపీడి Hey, water. వాటర్ ఫాల్స్ చూసారా? చూసాను సార్ గారు చూసాను వాటర్ ఫాల్స్ ఏడ వాడతాడ వాటర్ ఫాల్స్ Moms. ఓహో రోడ్ అయితే మామూలు కాదు అసలు ఇచ్చి పాడు మొత్తం ఈడ లెఫ్ట్ ఓ వ్యూ పాయింటా ఈడ వ్యూ పాయింట్ ఈడ ముందా ఈ వ్యూ పాయింట్ గోవా ఓ షిట్ మ్యాన్ ఫంటాబులస్ అసలు ఎక్స్పీరియన్స్ సేమ్ ఊటీ అరకు లెక్కనే బిట్టు హీరో చూడు వెనకాల రా కనిపిస్తుంది సో ఇది వెనకాల వ్యూ ముంగల వ్యూ చూసారు కదా క్రేజీ ఉంది ఏడికని స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడే వడపోతున్నాం జర మస్తు ఆకలి అవుతుంటే ఇక వడపోతున్నాం ఇక చలో మా మీద స్టార్ట్ అయిపోతున్నాం అండ్ ఇదో ఇవి ఈ ప్యాకెట్లు ఇది కూడా పాస్తా అంటారు పాస్తా అంట ఇది 20 రూపాయలకి 3 ఈడ కమిషన్ 5 రూపాయలు కడి టేస్ట్ బాగుంది బాగుందా బాగుంటుంది నేను కావాలా ప్యాకెట్ ఎందుకు ఇచ్చినావు చలో ఇక మనం గోవా వెళ్ళిపోయాం ఆహా క్రేజీ డూడ్ ఓ సన్సెట్ నువ్వు ఏదన్నా చెప్పు దట్ ఈస్ అప్ టు యువర్ చాయిస్ బికాస్ మామూలుగా వస్తలే పిక్ డ్రోన్ అన్న తీసుకురావాల్సిందిరా రెంట్కి సో అది మన కారు వెనకాల బ్యాక్గ్రౌండ్ కొండలు అవ్వా క్రేజీ అసలు మామూలుగా కాదు సన్సెట్ ఇంత మంచిగా గోవా మనకు వెల్కమ్ చెప్తుందని చెప్పేసి నేనైతే అసలు అనుకోలేదు హీరో ఎయ్ స్టాండ్ పోజ్ నన్ను ఇస్తున్నాము సరే నేను కూడా పోజ్ ఇస్తాను చూడు చూడు ఒక్క వైపే చూడు నీకు చూడు రెండో వైపు చూడాలనుకో తట్టుకోలేవు పోతావు అటు చూసి మాట్లాడు నువ్వు ఫస్ట్ షేడ్ మాత్రం మస్తు వచ్చింది ఇప్పుడు కానీ ఈ లొకేషన్ మాత్రము క్రేజియస్ట్ లొకేషన్ ఐ ఎవర్ సీన్ నార్మల్గా అసలు ఇట్లాంటి లొకేషన్ చూడడానికి మనకు దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ లెవెల్ నీకు ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది మా వెరీ గుడ్ చాలా బాగుంది ఆహ్లాదంగా ఉంది అనాలే ఆహ్లాదంగా కాదు అది ఆహ్లాదంగా నీకు ఎట్లా అనిపించింది మాకు చెప్పు నీకు ఎట్లా అనిపించింది కేసీపీడి ఇక్కడ మనం మ్యూజిక్ వేసుకోవాలి ఆల్ మై ఫ్రెండ్స్ టాక్సిక్ వెల్కమ్ బ్యాక్ గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా
ఇప్పుడే లేచి అమ్మ వాళ్ళు బయటికి పోయారు. వేరే రూమ్ చూద్దాము అంటే ఈ రూమ్ కూడా బాగుంది, వేరే రూమ్ చూద్దామని చెప్పేసి బయటికి వెళ్ళిర్రు. ఇక నేను ఈ రూమ్లోనే ఉన్నా. బయట స్విమ్మింగ్ పూల్ ఉంది, పోయి దొంగుదామని చెప్పి వెయిటింగ్. సో ఈరోజు హిడెన్ ప్లేసెస్ ఏమేమి కవర్ చేద్దాము అని చెప్పేసి డిస్కషన్ ఇట్లా నడిచింది. రాత్రి వచ్చేసరికి 10 అయ్యింది, 10:30 అయ్యింది రాత్రి చెక్ ఇన్ చేసేసరికి. ఎందుకంటే మేము బుక్ చేసిన హోటల్లో స్విమ్మింగ్ పూల్ ఉండే, బట్ వైఫై లేకపోయేసరికి ఇంకా మా వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్. వాళ్ళు లీవ్లు పెట్టుకోలేదు, లీవ్లు ఇయ్యారు యాక్చువల్లీ, లీవ్స్ పెట్టుకోలేదు. ఇక ఖచ్చితంగా వర్క్ చేయాలి కాబట్టి వాళ్ళకి వైఫై ఉండాల్సిందే. సో ఇక్కడ దగ్గరలో హోటల్స్ వేరేవేమో చూస్తే ఈ రిసార్ట్ కనిపించింది. ఈ రిసార్ట్లో ఈ థీమ్ మంచిగా ఉంది. రూమ్ చూపిస్తుంది చూడండి ఇప్పుడు. ఈ థీమ్ అయితే చాలా బాగుంది. ముందు చూసారు కదా బాస్కెట్బాల్ కోర్టు. మనోడు వచ్చిండు. గుడ్ మార్నింగ్ బ్రో. హాయ్, గుడ్ మార్నింగ్. సో ఇది మొత్తం కైండ్ ఆఫ్ వుడెన్ థీమ్ అండ్ పాత స్టోన్స్, ఈ ఇటుకలు అయితే కాదు, స్టోన్స్ ఇవన్నీ. హౌ కమ్ ఇట్లా కట్టేదా అనేది వీఆర్ థింకింగ్. ఇంకా దిస్ ఈజ్ ద బాల్కనీ. అంటే బాల్కనీ అంటే ముందు ఎంట్రన్స్. ఏ ఫారెన్ యూఎస్ నుంచి వచ్చినావు? చలో ఇది మన రూమ్. ఆడదాకా ఏడొస్తున్నావు? ఇంటికి వస్తుంది. లేదు, ఆడదాకా వస్తుంది. అభిషేక్ గారు వాడు వాష్రూమ్ ఉన్నాడు. దిస్ ఈజ్ ద రూమ్. ఇది రూము. ఇక్కడ నుంచి దిస్ ఈజ్ ద స్విమ్మింగ్ పూల్ వ్యూ అండ్ ఇడ సిట్టింగ్ ఏరియా. అదే స్విమ్మింగ్ పూల్ వ్యూ అన్నట్టు. అండ్ అక్కడ కింద అది చూసిరా, ఇక్కడ కిచెన్. హోటల్ వాళ్ళకి సపరేట్ ప్రైవేట్ కిచెన్ ఉంది. అండ్ అక్కడ కూర్చొని మేము ఆర్డర్ చేసుకొని తినొచ్చు అనమాట. సో ఇది నేనున్న హోటల్. డే 2 ఇవాళ. అంటే డే 1 మొత్తం ట్రావెలింగ్లోనే పోయింది. ఈరోజు డే 2. ఈరోజు ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తాము. హోటల్ అయితే బుక్ చేసిన, ఇంకోటి వేరేది ప్రాపర్టీ కూడా, విత్ స్విమ్మింగ్ పూల్ అండ్ నైస్ థీమ్, బెడ్స్. అంతే, ఇంతే ఉంటాయి. గోవా మొత్తం రిసార్ట్ అంటే ఇంతే ఉంటాయి. ఇంకా అబ్బా చలో వెల్కమ్ బ్యాక్. ఈ కార్లో ఉన్నాము. నిన్న వచ్చిన రిసార్ట్కే వచ్చినాం. వీడైతే ఎన్ని రిసార్ట్స్ చూసినాం. మళ్ళీ అక్కడ నుంచి చేంజ్ అవుదామని చెప్పేసి, ఇంతకుముందు రూమ్ చూసారు కదా, ఆ రూమ్ నుంచి చేంజ్ అవుదామని చెప్పి వేరే రిసార్ట్స్ చూసినాం. చాలా అంటే చాలా. ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే గోవాలో ఓయోస్ ఉంటాయి కదా, అవి ఫేక్ ఉన్నాయి. చాలా మటుకు ఫేక్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే లొకేషన్ దగ్గర హోటల్ ఉండదు. సో మీరు ఏదైతే ఇక్కడ హోటల్ దగ్గరకు వచ్చి చెక్ చేసుకొని మాట్లాడుకొని రేట్ ఫైనల్ చేసుకుంటారో, దట్ ఈస్ యువర్ హోటల్ అండ్ దట్ ఈస్ ద ఫైనల్ ప్రైస్ యూ విల్ గెట్. అండ్ ఓయోలో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఎట్లా అంటే పే నౌ టు బుక్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో నువ్వు పేమెంట్ చేస్తేనే నీకు హోటల్ రిజర్వ్ అవుతుంది. అండ్ అక్కడికి వెళ్ళేంత వరకు నీకు తెలియదు హోటల్ ఉందా లేదా అని చెప్పేసి. దిస్ ఈస్ ద బిగ్ స్కామ్ హ్యాపెనింగ్ ఈడ. నేను కనిపెట్టింది అయితే 3 హోటల్స్ చూసినాం, 3 హోటల్స్ కూడా లేవు. సో హాస్టల్స్ బెటర్, బట్ హాస్టల్ ఏముంటాం, రిసార్ట్లు ఉన్నాము అని చెప్పేసి ఇక మళ్ళీ వస్తామా గోవాకి అని చెప్పి ఇటు వచ్చేసినాం అన్నట్టుగా. ఇయన్ మామ మనోడు అబ్బా, వాడు కింద మీద అవుతాడు ఏందో ఏమో. పెద్దగా ఉంది కాదు అంటలేను, పెద్దగా ఉంది. మంచి రేటు పెట్టినా ఇప్పుడు ఆల్రెడీ ఇది మంచి రేటే చెప్పాలంటే, చాలా మంచి రేటే. 3,000 మనం ఎంత 3 డేస్కి 8,000 అన్నాడు. 8,000 రోజుకి 450. మా పిగ్గీ హాస్టల్ ఉంది చూసినావా, దాంట్లో పిగ్గీ హాస్టల్లో మాట్లాడితే ఎంత అన్నాడు, 450 అన్నాడు పర్ డే. Living life, every day, late at night, not okay.
all I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe. చలో హాహా ఇక మనం రెడీ అయిపోయింది స్విమ్మింగ్ చేసి ఓ కథా కార్ఖానం. ఇక లంచ్ ఇది చికెన్ థాలీ, ఇది అది ఫిష్ థాలీ, దిస్ ఈజ్ అ ఫిష్ థాలీ అండ్ దట్ ఈస్ హీరో కుసో, అది చికెన్ ఫ్రైడ్ రైస్ కదా, అది చికెన్ ఫ్రైడ్ రైస్ అది. సో ఇక్కడ లంచ్ చేసుకొని మళ్ళా వాటర్ ఫాల్స్. ఓకే, తగ్గేదేలే. చలో వెల్కమ్ బ్యాక్. స్విమ్మింగ్ పూల్లో దుంకి 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 అలసిపోయినాం. ఇప్పుడు ప్రస్తుతానికి హోటల్లోనే ఉన్నాము. ఇక హోటల్ వెరోనికా, కాసా వెరోనికా రిసార్ట్ అనమాట. పేరు పలకానికి బియర్డ్గా ఉంది. రే వెళ్ళిపోతుంది, మొత్తం ఎడిటింగ్లో వెళ్ళిపోతుంది. ఇక దగ్గరలో మనం ఏ వాటర్ ఫాల్స్ పోతున్నామా ఇప్పుడు? నేను ఏదంటే అంటే ఆ పేరుతో వాటర్ ఫాల్ లేదు కదా, నువ్వు ఏదంటే అది అని చెప్పేసి అంటే బాగానే ఉంటుంది. నీ ఫోన్లో మ్యాప్స్ పెట్టినావా? నీ దానికి కరెక్ట్ అయింది సార్? నా దానికి కరెక్ట్ అయి ఉందా? సరే, నేను నా దాంట్లో మ్యాప్స్ పెడతాను. ఏది దగ్గర ఎన్ని కిలోమీటర్స్ చూపించింది ఇంతకుముందు? 40 కాదు, దగ్గరది చూపించింది. 26 కాదు, దగ్గరది చూస్తాను. 21 లాస్ట్ వదిలేసి 8 కిలోమీటర్స్ లో చూసిన నేను. 8 కిలోమీటర్స్ లో బార్డర్ లైనే దాటం మనం. వాటర్ ఫాల్స్ ఉందే 8 కిలోమీటర్స్ బార్డర్ దాటం. ఇది కష్టమా? అడగలేదు ఇక్కడ. చలో ఇక మనం వాటర్ ఫాల్స్ ఏదో వాటర్ ఫాల్స్ అనుకున్నాము. ఆ వాటర్ ఫాల్స్ చూసేసి అడిగి పోయినాక ఆ సీన్స్ ప్లే చేస్తాం చూడండి. ఓకేనా? బాయ్ బాయ్. Yeah, I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days.